వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. సింహాచలం గోడ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ప్రాథమిక నివేదికను కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్ సీఎం చంద్రబాబుకు అందించారు. దుర్ఘటనకు ఆలయ ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, పర్యాటక శాఖ అధికారులు, గుత్తేదారులే బాధ్యులు అవుతారని, వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలి అని కమిషన్ తమ నివేదికలో పేర్కొంది. సరిహద్దుల్లో సైనికుల్లా రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా ఇస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్ల కుటుంబాలకు 2 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని, జగిత్యాల టు కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతామని తెలిపారు. ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నద్ధతలో భాగంగా భారీ ఎత్తున కార్మికులతో కవాతు నిర్వహిస్తోంది. ఆర్టీసీ కళాభవన్ నుంచి ప్రారంభమైన కవాతు బస్ భవన్ వరకు కొనసాగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసులు కూడా ఇచ్చామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ జరుపుతోన్న పోరాటంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. మే 9న రష్యా విక్టరీ డేను నిర్వహించుకోనుంది. దీనిపై అధ్యక్షుడికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సరైన ఆధారాలు సేకరించకుండా కొందరు వ్యక్తులపై ఈడీ అభియోగాలు మోపుతోందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీపై మాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఆధారాలను ప్రస్తావించకుండా అభియోగాలు మోపుతున్న తీరు వాటిలో కనిపిస్తోందని అని పేర్కొంది. భారత్తో ఉద్రిక్తలు కొనసాగితే అవి పాక్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారత్తో పోల్చుకుంటే అదే తీవ్రంగా నష్టపోతుందని విశ్లేషించింది. వృద్ధి రేటు మందగించడం, నిధుల సేకరణకు పాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయని వెల్లడించింది. భారత్ను రెచ్చగొట్టేందుకు పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. 120 కిలోమీటర్ల పరిధి ఉన్న పతాక్ క్షిపణిని ప్రయోగించింది. ఇటీవల 450 కిలోమీటర్ల పరిధి ఉన్న అబ్దాలీ క్షిపణిని ప్రయోగించిన విషయం కూడా తెలిసిందే. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ సంబంధాలు బగ్గుమంటున్నాయి. అలాగే తదుపరి చర్యలపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక భేటీలు నిర్వహిస్తోంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 294.85 పాయింట్ల లాభంతో 80,796.84 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 114 పాయింట్ల లాభంతో 24,461.15 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.27గా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.